ఫ్రెండ్స్, విమానం కూలి 62 మంది కనుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, విమానం కూలి 62 మంది మృతి. ఫ్రెండ్స్, బ్రెజిలియన్ ప్రాంతీయ విమాన సంస్థ ఓపాస్ సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో ప్రాంతంలో ఫ్లైట్ 2283 PS ఈపీబీ ప్రమాదానికి గురైంది. విమానం కాస్కోవెల్ నుండి వార్హోలోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులతో పాటు 4 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వీరంతా మరణచిట్లుగా తెలుస్తుంది. నేలపై పడిన విమానం అయితే విమానం ఆకాశం నుంచి నేలపైకి పడిపోతున్న దృశ్యాలను కెమెరాలో బంధించడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విమానం చెట్లు సమూహంలోకి పడిపోతున్నట్లు కనిపించింది. దాని తర్వాత పెద్ద ఎత్తున నల్లటి పొగలు కనిపించాయి. కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎయిర్లైన్ సంస్థ బాధితులకు సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణం ఏమిటి, విమానంలో ఉన్నవారి పరిస్థితికి సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఓపాస్ పాల్గొన్న వారికి మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంది. అయితే హెల్ప్ లైన్ ద్వారా బంధువులకు సమాచారం, ప్రయాణికులు, విమాన సిబ్బంది, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి అందుబాటులో ఉన్న ప్రత్యేక హెల్ప్ లైన్ ద్వారా మద్దతును అందిస్తున్నట్లు ప్రాంతీయ విమానయాన సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.